కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం ములంగూరు గ్రామంలో తాగునీటి కష్టాలు. మంగళవారం గ్రామ పంచాయతీలో నిర్వహించే గ్రామ సభకు కాలనీవాసులు గ్రామ ప్రజలు హాజరై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ములంగూరు గ్రామ మాజీ సర్పంచ్ దండు సాయిలు కాలనీవాసులు మాట్లాడారు. ములంగూరు గ్రామంలో గత 6 నెలలుగా నీటి కష్టాలు ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించిన గ్రామ సభకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ పంచాయతీ కార్యదర్శి ప్రతి నెల గుట్టు చప్పుడు కాకుండా గ్రామ సభలు నిర్వహించుకొని తన ఇష్టానుసారంగా గ్రామంలో అభివృద్ధి పనులను కుంటుపరుస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ములంగూరు గ్రామ ప్రజలు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు మోరె గణేష్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమ్రయ్య, తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు హడక్ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్, బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారం నరేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు యూసుఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్, సంతోష్ కుమార్ తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకు వచ్చిలేదు, ఎందుకున్నారు ఇక్కడ చెప్పులే నీళ్ళ గురించి వచ్చినాం. చెప్పులే ఎందుకు వచ్చింది మీరు చెప్పులే. ఈరోజు గ్రామ సభని పొద్దున్న చాటింగ్ చేయడం జరిగింది. నిన్న సంతకాల సేకరణ కూడా చేసిండు. 10 గంటల గ్రామ సభ నిర్వహిస్తే గ్రామంలోని అందరూ సమస్యలు చెప్పుకోవడానికి అందరు రావాల్సింది కానీ చాటింగ్ కూడా చేయడం జరిగింది. కానీ 10 గంటల రాత్రి టెంట్ కూడా వేయలేదు గ్రామ ప్రజలకు. ఇప్పటి వరకు ఎవరు రాలే. అధికారులు కూడా వచ్చిన అధికారులు కూడా బయటికి వెళ్ళాడు వసూళ్లకు. మరి ఇక్కడ గ్రామ సభ పెట్టి బయటకు ఎట్లా పోతారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ నీటి సమస్య గత 6 నెలల నుంచి ఉన్న కూడా కార్యదర్శికి విన్నవించినా కూడా వందల సార్లు విన్నవించినా కూడా ఎందుకు పట్టించుకుంటూ లేడానికి గ్రామస్తులు ఇప్పుడు హీరో నిలదీయడానికి గ్రామ సభలో నిలదీయడానికి వచ్చిండు ఆయన. కానీ ఇక్కడ అధికారులు ఎవరు అందుబాటులో ఇప్పుడు మాట్లాడితే స్పందించండి. ఇప్పుడు వస్తున్నాడు, వచ్చినప్పుడు మీ సమస్యలు అన్ని చెప్పుకోవాలి. కార్యదర్శి ఎందుకు చేస్తలేడు 6 నెలల నుంచి అని మీరు ఎంపీడీఓ గారికి మీరు విన్నవించాలి, అడగాలి. ఎందుకు పట్టించుకుంటలేరు? మరి ఎండాకాలం కాదు, ఇది నీళ్లు లేవన్నట్టు కాదు, వర్షాకాలం. కాబట్టి ఈ వర్షాకాలంలో నీరు కొడితే ఏ గ్రామంలో ఉండదు. కానీ ఈ గ్రామంలో ఎండాకాలం అటువంటి నీళ్లు నల్లలో కట్టలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మనకు. అటువంటిది ఇప్పుడు ఎందుకు వర్షాకాలంలో నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఎందుకు కటకట అవుతున్నది? ఎందుకు పట్టించు? అందరు ఇక్కడనే కూర్చుంటారట. టెంట్ వేయాలి, టెంట్ కావాలి. ఇక్కడ బయటనే కూర్చుంటారట. అందరు బయటనే కూర్చుంటారట. చెప్పాక పెన్షన్ పేరు రాయిద్దామని నేను వచ్చిన కనబడ్డామని చెప్పి టెంట్ గ్రామ సభ ఉంటే ఒకరోజు ముందు చెప్పుకోరా? ఒకరోజు ముందు చెప్పుకోరా? వర్షాకాలంలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోయి వాటర్ తెచ్చుకునే పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? అక్కడ వాళ్ళ వాడాలి. వార్డు నంబర్ చెప్పినా వార్డు నంబర్ 5వ వార్డు ఎన్నో వార్డు అంటున్నారు. 5వ వార్డు, ఇది 7వ వార్డు. ఈ 2 వార్డులకు వాటర్ సమస్య ఎందుకు వచ్చింది? మీరు ఏం చెప్తారు? మీరు ఇన్ని రోజులు ఏం చేసిన సమస్య
చెప్పేటి డబ్బు లేదు. మరి ఇప్పుడు ప్రత్యేకంగా మేడం రావాలండి. అధికారిగా జనానికి సమాధానం చెప్తుంది సార్ మొగిలే మొగిలే ఓ మొగిలే ఓయ్ మొగిలే ఆయన అడుగుతాను కదా సమాధానం. మేడం ఒకటి, అసలు ఇది గ్రామ సభ కాదు, ఇది షోలకే పెట్టుకున్నారు. ఒక్క అధికారి లేరు, ఒక ప్రత్యేక అధికారిగా మీరున్నారు. అది బంద్ చేయి మామ, అది బంద్ చేయే కాదు. మేడమే అడిగింది అధికారులు లేరని. ఇవాళ ఇప్పుడు మేడం రోజు వచ్చే పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు, కారోబార్ ఉన్నారు, ప్రత్యేక అధికారిగా మీరు వచ్చిళ్ళు. ఇక్కడికి ఎవరు ప్రజలు అందరు రోజు చూసేటోళ్ళే ఉన్నారు. ఒక్క అధికారి లేడు, ఒక్క వేరే అసలు ఎంతమంది రావాలి? ఇప్పుడు ఏమేమి కావాలి మాకు అది చెప్పులు ప్రజలకు. మనకు ఏంటంటే గ్రామ సభ అంటే స్పెషల్ ఆఫీసర్ ఏది పంచాయతీ కార్యదర్శి ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మీకు నీటి సమస్య ఉన్నది కాబట్టి అతన్ని సార్ పిలువలే. ఇంకో మన నేను కూడా మాట్లాడతాను, ఒకవేళ దగ్గర ఉంటే రమ్మని రాదు. అసలు ఏం జరిగిందమ్మా చెప్పండి మేడం, చెప్తా ఉంటుంది. నాకు 6 నెలల కాంతి నీళ్ళు వస్తలేమ్మా. ఎందుకు ఏమన్నా అంటే పైపులు వెళ్ళినా అంటారు, మిషన్ నీళ్ళు వస్తలేమంటారు. మాకు సెర్ర మోటార్ నీళ్ళు వచ్చేది, అవి కట్ చేసిరు. అవి మోటార్లు ఏమైనాయో తెలియదు మాకు. మాకు ఎండాకాలం కానిచ్చి ఇప్పుడు మేడం వాళ్ళకి సంబంధించిన మోటార్ ఏదో ఖరాబ్ అయిందా? ఏమైనా ఒక్క మిషన్ బైరత నీళ్ళు అని పెడతారు, మిషన్ బైరత నీళ్ళు అని పెడతారు.